కాబట్టి ప్లీజ్ వరుణ్, మనం ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం. నేను పే చేస్తాను. ఇట్స్ ఓకే. ఓకే కాదు నిత్య, నువ్వు నా కోసం ఎందుకు పే చేస్తావు? నా ఖర్చంతా ఇప్పుడు నువ్వెందుకు భరించాలి? ప్రాబ్లం ఖర్చు కూడా కాదు నిత్య, నేను అక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నాను. అందరూ క్యాంపస్లోనే ఉంటారు, ఎవరు బయటికి వెళ్ళి ఉండరు. నేను రావడం నీకు ఇష్టం లేదా? My God. నిజంగానే నీకు ఇష్టం లేదు? నువ్వు రావడం నాకు ఇష్టమే నిత్య, కాకపోతే ఏదో ఒక వంక పెట్టుకుని రావడం ఇష్టం లేదు. నువ్వు కూడా చదువుకోవడానికి అప్లై చేసి నీకు సీట్ వచ్చింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. బాగుంది. నేను కూడా అప్లై చేశానంటే నువ్వు వద్దని ఎందుకన్నావు? అప్పుడు నువ్వు చదువుకోవడానికి అప్లై చేస్తాను, నా కోసం అప్లై చేస్తాను అన్నాను. ఎందుకంటే నాకు నీతో ఉండడం ఇష్టం. దాంట్లో తప్పేంటి? తప్పు ఇది నా వల్ల కాదు నిత్య. నీ లైఫ్ లో ప్రతిదీ నువ్వు నా కోసమే చేస్తుంటే ఏదో ఒక రోజు నా మీద అసహ్యం కలుగుతుంది. అది నా వల్ల కాదు. నీకేం కావాలో అదే చేయమని చాలాసార్లు చెప్పాను. నీకేం కావాలో ఆలోచించుకోమని బతిమాలాను. నిజంగా నా కోసమే చెప్పావా, లేకపోతే నేను నీకు అడ్డొస్తానని చెప్పావా? నా లైఫ్ తో నేను బిజీగా ఉంటే నువ్వు మారిపోయావన్న సంగతి నాకు తెలియకుండా ఉంటుందని చెప్పావా? నేను మారలేదు నిత్య, కళ్ళు తెరిచాను. నా బాధ్యతలు ఏంటో తెలుసుకున్నాను. ఇంతకాలం తెలుసుకోలేకపోయినందుకు బాధపడుతున్నాను. ఇందులో తప్పేంటి? తప్పా? నువ్వు కళ్ళు తెరిచావు వరుణ్, కానీ నన్ను మాత్రం నీ కళ్ళలోనే వదిలేశావు. నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను రా. నాకు చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు నిత్య. నువ్వు లైఫ్లో ఏం చేయాలనుకుంటే అది చేయగలవు. నువ్వు దేని గురించి వరీ అవ్వట్లేదు. నీకు ఎటువంటి ప్రెషర్ లేదు, రెస్పాన్సిబిలిటీస్ లేవు. Stop it! నన్ను లైఫ్ అంటే ఏంటో తెలియని ఒక డమ్ గర్ల్ ఇచ్చేసి మాట్లాడొద్దు. నన్ను ఇన్సల్ట్ చేయొద్దు. నేనేంటో నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెప్పుడు నా క్లాస్ లో టాప్ ఉండేదానన్న సంగతి మర్చిపోయావా? ప్రతి డిబేట్ కాంపిటీషన్ లో నేనే ఫస్ట్ వచ్చేదానన్న సంగతి నీకు నీకు గుర్తులేదా? నా లైఫ్ ఎంతో బాగుండేది. నా నుండి మనం అయిన తర్వాత అంతా మారిపోయింది. నువ్వు బిజీ అయినప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఇద్దరిలో ఒకరన్నా త్యాగం చేయక తప్పదని నేను నా చదువు, నా ఫ్రెండ్స్ అన్నిటినీ పక్కన పెట్టాను. నువ్వు కావాలనుకున్నాను. నీకు విషయం తెలుసా, నాకెప్పుడు నో అనడం అలవాటైపోయి నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేయడం కూడా మానేశారు. ఇద్దరిలో ఒకరన్నా సాక్రిఫైస్ చేయకపోతే రిలేషన్షిప్ నిలబడదని అది నేను చేశాను. ఇదంతా నీకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఎందుకు ఇదంతా చేయమని నేను చెప్పానా? నీకేం కావాలో అదే చేయమని ఎన్నోసార్లు చెప్పాను. జెన్నిఫర్ వీళ్ళందరూ నీకెంత ఫ్రెండ్స్, నాకు అంతే ఫ్రెండ్స్. వాళ్ళని వదులుకోమని నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు అంతా నా తప్పన్నట్టు. నీది తప్ప అనట్లేదు వరుణ్. నీకు తెలియాలని ఇదంతా చెప్పాను. ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరెవ్వరూ లేరు. నన్ను కూడా నీతో వద్దు వద్దు. ఏదో ఒక రోజు నీ ఈ బాధ నా మీద కోపంగా మారుతుంది. అది నేను భరించలేను. నీ మంచి కోసం, నా మంచి కోసం, మన మంచి కోసం చెప్తున్నాను. నువ్వు అక్కడికి రావద్దు ప్లీజ్. అరే అసలు నిన్న అక్కడికి రావద్దని చెప్తే నేనెంత బాధపడుతున్నానో తెలుసా? అసలు ఎంపీఏ కోర్స్ ఎందుకు తీసుకున్నాను అని బాధపడేలా చేయకరా ప్లీజ్. ఇట్స్ రియలీ హర్టింగ్. ఇప్పుడు నా గురించి కూడా నువ్వే డిసిషన్ తీసుకుంటున్నావు చూడు. అది నాకు బాధగా ఉంది. నిత్య నిత్య, ఇప్పుడు నీ మంచి కోసం, మన మంచి కోసం నువ్వు ఇంకో డెసిషన్ తీసుకోవాలి. దాన్ని వదిలే ఇప్పుడే.
నా వల్ల కాదు. ఒక్కటిగా హత్తుకుంటూ చటాపటాలేసుకుందాము. ఏంట్రా? ఏం లేదు, ఎప్పుడు చూసినా మీ ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవారు. మీ ఇద్దరు ప్రేమలో ఎప్పుడు పట్టారా? ఏదైనా సరే మీ ఇద్దరిని ఇలా కలిసి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రామిస్. అది సరేగానే ఇదంతా ఎలా మొదలైందో చెప్పు. ఎలానా? ఎందుకు అడుగుతావులే, ప్రాబ్లమ్స్ రా. ఇంకొక 6 నెలల్లో తన ఇక్కడి నుంచి లేపుకెళ్ళిపోవాలి. తన బాబుకి నాకు అస్సలు పడదు. ఇంక మా బామర్దిగాడు అంటావా, ఇద్దరం కలిసి కొట్టుకున్నాం. చా తనేమో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. పైగా నాకన్నా వయసులో 1 year పెద్దది. బోనస్ గా నెక్స్ట్ మంత్ చర్చ్ లో తన పెళ్లి. అరే, ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నేను జెన్నీని ఎందుకు ప్రేమించాను రా? ఈ డైలాగ్ ఎక్కడ విన్నాను. ఏ వరుణ్, ఇది టూ మచ్ రా. వెరీ బిగ్ ఫ్యాన్. ఏంటి వీడు? నిజమా? నిజం వరుణ్, ఎలా చదువుతున్నావు? నిజం. బాగా ప్రిపేర్ అవుతున్నావు? వీడు అందరిని కొట్టేసాడా? కవిత వీడు ఒక్కడు చాలా బాగుంది. బాక్సింగ్ వచ్చింది చెప్పాడు. వీడు బాగుందా? వాళ్ళు వచ్చి గుద్దుకొని బౌన్స్ అయిపోయాడు. హాయ్ గైస్, సో సారీ. నేను రెడీ అవుతున్నాను. We are going to move. Would you like me to get something to drink? No problem. We have time. Seriously. No. అక్కర్లేదన్నా, నేను ఎలాగో వీళ్ళందరూ బయటికి తీసుకెళ్తాను. వరుణ్ అలా నా దగ్గర ఉన్నాయి. ఎలాగో మేము ముందు వస్తాం కదా. ముందొస్తారా? బాయ్ గైస్. వరుణ్, ఇందాక మావయ్య గారు ఫోన్ చేశారు. మెల్బోర్న్ నుంచి సిడ్నీ వెళ్లే డేట్ మారిందంట. మావయ్య గారు టికెట్స్ చేంజ్ చేసుకున్నారట. ఓకే, మళ్ళీ రాత్రికి ఫోన్ చేస్తాన్నారు. సరేనా? ఓకే బాయ్ గైస్. బాయ్. వావ్, ముందు సింగపూర్, ఇప్పుడు యుఎస్. మీ మమ్మీ డాడీ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మెల్బర్న్ ఆస్ట్రేలియాలో ఉంది, యుఎస్ లో కాదురా. జెనీ, నేను నిత్యం చూడాలి. ఎక్స్క్యూజ్ మీ. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇప్పుడు నాతో మాట్లాడుతుందంటావా? అసలు ఎక్కడుంది ఇప్పుడు? కేంబ్రిడ్జ్ కదా? కేంబ్రిడ్జ్లో ఎక్కడుందో తెలుసా? కేంబ్రిడ్జ్. ఏంటి? నా ఫ్రెండ్ వా, తన ఫ్రెండ్ వా, ఇదొక్కటి చెప్పు చాలు. తను నీ ఫ్రెండ్ నిత్య, ఇందులో తను తప్పేం లేదు. నేనే నీకు చెప్పదని చెప్పాను. చెప్తే నన్ను ఖచ్చితంగా రావద్దంటావు అని తెలుసు. నేను వెయిట్ చేస్తాను నిత్య. నీ కోపం తగ్గేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఈ ఒక్కరోజే కాదు, ఇంకెన్ని రోజులైనా సరే నీకోసం వెయిట్ చేస్తాను. నేను ఇక్కడికి నీతో మాట్లాడటానికే వచ్చాను, మాట్లాడకుండా వెళ్ళను. ప్రకాష్, ఏంట్రా? రాపోదాం. రే రే రే, ఇట్రా. ఓ ఇట్టా. ఏరా, దువ్వేమన్నట్టుగా? ఆల్మోస్ట్. అసలు సిగ్గు లేకుండా తను మాట్లాడేంత వరకు వెళ్ళన్నావు చూడు, అక్కడ బాగా నచ్చేవురా. నువ్వు కూడా ఇగో చూపించి ఏమనొచ్చు కదరా. మనం వెనక్కి వెళ్ళి పీకేదే ఉంది. నాతో నేను చూడడం తప్పితే. అరే, కాలేజీలో 3 సంవత్సరాల్లో చూడగానే మీరు మాట్లాడేసుకున్నారా. పైగా ప్రేమలో కూడా పడ్డారు. ఇప్పుడు అదే జరుగుతుంది అనుకున్నాను రా. అసలు ఈ అమ్మాయిలు ఉన్నారే, అన్ప్రెడిక్టబుల్ రా. అది సరే, ఎన్నాళ్ళని వెయిట్ చేస్తావు చెప్పు? 10 days? 20 రోజులైనా సరే. నన్ను కూడా వెయిట్ చేయమంటావా? లైఫ్ రా, వెయిట్ చేయలేవా? అది ఒరే, తొలి ప్రేమ లాంటి క్యూట్ లవ్ స్టోరీ కావాలని ఒక హీరో అడిగాడు రా. నేను వెళ్ళి అతను కథ చెప్పొస్తాను రా. ఎవర్రా హీరో? ఆర్ నారాయణ మూర్తి. రే, నిత్య అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చిందంట. వాట్ ఏ ఉమెన్ రా. జెన్నీ రాత్రంతా తన గురించే మాట్లాడుతుంది. నిత్య ఇక్కడికి వచ్చి 6 months అయ్యిందంట. సునామీ వచ్చిన 2 నెలలకే ఇక్కడికి వచ్చి ఇదంతా సెట్ చేసిందంటరా. ఇంటికి కూడా ఒక్కసారే వెళ్ళిందంట. 1 సంవత్సరంలో ఇవన్నీ సెట్ చేసి స్కూల్ ఫినిష్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తుందంటరా. ఒరే, నాకు తెలిసి ఇంకొక 1 year పడుతుంది అనుకుంటా. అప్పటి వరకు ఇలాగే వెయిట్ చేస్తూ ఉండు. నేను వచ్చి నేను చూసి వెళ్తుంటాను. జెనీ, మీరు ఇక్కడే ఉండొచ్చు.
యాక్చువల్లీ రూమ్స్ ఆర్ ఫ్రీ. నేను ఇది టీచర్స్ క్వార్టర్స్ అని ప్లాన్ చేసి పెట్టాను. కీస్ విత్ మీ. Okay, Natya. I'll give you. కమ్ బూత్ బంగ్లాలా ఉందేంట్రా, ఆడదయ్యాలు. వీళ్ళకి ఇదే కరెక్ట్. సరే చూద్దాం పద. రారా. లైట్ ఓకే. పర్లేదురా, బానే ఉంది. నాట్ బ్యాడ్. రే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తను ఒప్పించడానికి. ఇక్కడే బెటరు, లేకపోతే డబ్బులు బొక్క. ఏంటి వరుణ్, ఎవ్రీథింగ్ ఓకే? ఓకే, తను ఎలా ఉంది? గుడ్. ఎప్పుడో కంప్యూటర్తోనే. తన ఈమెయిల్ ఐడి ఏంటి? nitya88@hotmail.com అంతేగా? అవును. అమ్మా 5 minutes. ఓకే. ఈమెయిల్స్ అన్ని నీకోసం 3 ఏళ్ల క్రితమే రాశాను నిత్య, కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది నీకు పంపించడానికి. చదువు. ఐ లవ్ యూ. నేను ఇదంతా ఎక్కువ ఆలోచించి రాయట్లేదు, ఎందుకంటే నువ్వు చదవని తెలుసు. అందుకే నేను పంపట్లేదు. కానీ ఏదో ఒక రోజు నువ్వు ఇదంతా చదువుతావు. ఆ రోజు నేనుంటాను SMS పంపాడే. నీ పక్కనే. చిన్న రూమ్, అందమైన రూమ్. నేను కిటికీలోంచి తీసుకురావచ్చు. నేను ఎందుకు నాతో రావద్దని చెప్పాను నిత్య. ఐఎమ్ అ ఫూల్. పిచ్చి నాకు. ఇవాళ మొదటి రోజు, సంతోషంగా లేను. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, బాగుండేది. యాక్చువల్లీ నువ్వే ఉండాలి ఇక్కడ, నేను కాదు. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు. నేను పంపించిన ఆ ఒక్క మెయిల్కి రిప్లై రాలేదు. అర్థమైంది, నన్ను మర్చిపోయావు కదా. నేను నీ లైఫ్లో లేను కదా. ఒక్కసారిగా నిత్య వచ్చేస్తా, ఎంత దూరమైనా సరే. ఎంత చేసావు నా కోసం. పిచ్చిదానా, నా మీద నీకున్న ప్రేమ ఎంత. గట్టిగా కౌగిలించుకొని కూర్చున్న సమయానికి విలువ ఎంత. నేనే ఇక్కడ లవ్ అడ్వైస్. ఇక్కడ నాకు ఇచ్చిన పేరు లవర్. నా గ్యాంగ్ అందరికీ నీ గురించి తెలుసు. నవ్వుతున్నావా? నవ్వుకో. నువ్వు లేకపోయినా ఈ 2 ఏళ్ళు గడిచిపోతే నిత్య. కాకపోతే చాలా కష్టంగా. నేను ఎప్పుడేం చెప్పానా, చెప్పగలిగానా? నువ్వు ఎంత అందంగా ఉంటావో. పనిష్ మీ, బట్ ప్లీజ్ ఫర్ మీ. శిక్షించు నిత్య, కానీ క్షమించు. అంతా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పదరా పదా. నువ్వెక్కడ దొరికావురా బాబు? నా ఈమెయిల్స్ అన్ని చదివావా? 473 ఈమెయిల్స్ అన్ని చదివాను. ఈ రాత్రంతా మేల్కొనే ఉన్నాను. ఏం చేస్తాను? పొద్దున కూడా నిద్ర రాలేదు. సారీ, నేను నిద్ర చెడగొట్టినందుకు. అండ్ థ్యాంక్ యూ చదివినందుకు. ఇంకా ఏం లేదు. అంటే ఈమెయిల్స్ చదివిన తర్వాత ఏం చేస్తాను? ఏం చెప్పాలి? ఇప్పుడు నువ్వు నాకు బాగా అర్థమయ్యావని చెప్పనా? నీ గురించి నాకు బాగా తెలుసు కదా వరుణ్. చెప్పడానికి ఏమీ లేదు. అవన్నీ అప్పుడే పంపించి ఉంటే బాగుండేది. నీ మనసులో నుంచి వచ్చిన మాటలని అనుకునేదాన్ని. అవన్నీ నా మనసులోంచి వచ్చిన మాటలు నిత్య. ఒక మంచి బుక్ చదువుతున్నట్టు అనిపించింది. నేను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క నిమిషం నువ్వే నిత్య. నువ్వు మాత్రమే. చదివిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను క్షమించు అంటానని అనుకున్నావా? తెలుసు, వెంటనే రావని తెలుసు, కానీ వస్తే బాగుంటుంది. వీడు నేను ఇక్కడే వెయిట్ చేస్తాం. అరే నేనా? ఏ జెన్నీ రారా మామ, వెళ్దాం.